వై డిడ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇంక్రీస్ డ్యూరింగ్ ది ఫస్ట్ వరల్డ్ వార్? ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ ఇన్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే పారిశ్రామిక వృద్ధి. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే పారిశ్రామిక జనాభా. ఉత్పత్తి, పారిశ్రామిక ఉత్పత్తి అని కూడా అంటారు. బ్రిటిష్ మిల్స్ అంటే ఫ్యాక్టరీ వేర్ మెటీరియల్స్ ఆర్ ప్రాసెస్డ్, అంటే ఒక ఫ్యాక్టరీ మెటీరియల్స్ ని ప్రాసెస్ చేయడానికి. మాంచెస్టర్ అంటే అదొక ఇండస్ట్రియల్ సిటీ, ఎక్కడ? ఇంగ్లాండ్ లో, నార్త్ వెస్టర్న్ ఇంగ్లాండ్ లో. ఇంపోర్ట్స్ అంటే దిగుమతులు. డిక్లైన్ అంటే తిరస్కరించబడింది. వ్యాస్ట్ అంటే విస్తారమైన. హోమ్ మార్కెట్ అంటే రీటైల్ షాప్. ప్రొలాంగ్డ్ అంటే దీర్ఘకాలం. ఇండియన్ ఫ్యాక్టరీస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, అట్లీస్ట్ 10 వర్కర్స్ ఆర్ ఎంప్లాయిడ్. జూట్ బ్యాగ్స్ మేడ్ ఫ్రమ్ జూట్ అంటే ఏంటి? ఫైబర్ మెటీరియల్. పెన్స్, లెదర్ బుక్స్, తోలు పుస్తకాలు. హార్స్ ఆర్మీ యూనిఫామ్లకు వస్త్రం. మ్యూల్ సాడిల్స్ అంటే సాడిల్ డిజైన్ ఫర్ మ్యూల్. సాడిల్ అంటే ఒక సపోజ్ గుర్రం ఉంది, గుర్రం పైన మనం కూర్చుంటాం చూసారా, కూర్చుని ఒక ప్లేస్ ఉంటుంది, దాన్ని సాడిల్ అంటారు. అలాగా మ్యూల్. డాంకీ. న్యూ ఫ్యాక్టరీస్ అండ్ మోర్ షిఫ్ట్స్ అంటే మరిన్ని మార్పులు. థ్యాంక్